రాష్ట్రంలో కబ్జాల కాంగ్రెస్ అరాచక పర్వం కొనసాగుతోంది. ముఖ్య నేత మొదలు ప్రతి ఒక్కరూ అందిన కాడికి దోచుకుంటున్నారు. హస్తం నేతలతో పాటు వారి అనుచరులు సైతం జనాన్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల కన్ను పడితే అది హైదరాబాద్ అయినా మారుమూల పల్లెటూరైనా ఆ భూమి వారి వశం కావాల్సిందే. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మేనల్లుడి భూ దాహానికి పేదలు బలవుతున్నారు. న్యాయం కోసం ఆ పేద రైతులు పోరాడుతున్నారు. గెలిపించిన ప్రజలకు మేలు చేయాల్సింది పోయి వారినే పీడిస్తున్నారు హస్తం నేతలు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమంటూ ఉపన్యాసాలు దంచే ముఖ్య నేత కుటుంబం మొదలు కాంగ్రెస్ పార్టీ నేతలు, వారి అనుచరులు అందిన కాడికి దోచేస్తున్నారు. ఎవరైనా ఎదిరిస్తే పోలీసులు రౌడీలతో బెదిరింపులకు దిగుతున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ మేనల్లుడు బొజ్జ మురళి భూదాహానికి అంతు లేకుండా పోతోంది. పేద రైతుల భూములను కబ్జా చేస్తూ భూబకాసురుడిగా మారిపోయాడు మురళి. నాగారం మండలం పస్తాల గ్రామంలో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న రైతుల భూమిని కబ్జా చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పస్తాల గ్రామంలో బొజ్జ లాలయ్య, బొజ్జ మైసయ్య, సోమయ్యలు అన్నదమ్ములు. వీరికి వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల 33 గుంటల వ్యవసాయ భూమిని వారి కొడుకులు బొజ్జ సన్ని, బొజ్జ భిక్షం, బొజ్జ నాగరాజు, ఎల్లయ్య పేర్ల మీద పట్టా మార్పిడి చేయాలని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్కు కూడా ఆర్చీలు పెట్టుకున్నారు. ఆ సర్వే ప్రాసెస్ నడుస్తుండగానే ఆ భూమిపై ఎమ్మెల్యే సామెల్ మేనల్లుడు బొజ్జ మురళి కన్నుపడింది. అంతే, రాత్రికి రాత్రి ఆ భూమి చుట్టూ కడీలు పాతిండు. వారి తాతలు తనకు భూమి అమ్మినట్టుగా పత్రాలు సృష్టించాడు. ఆ పత్రాలను పోలీసుల ముందు పెట్టి ఓ డ్రామా స్టార్ట్ చేసిండు. మందుల సామెల్ వాళ్ళ అల్లుడు బొజ్జ మురళి, బొజ్జ రవి, బొజ్జ అశోక్, బొజ్జ లక్ష్మయ్య వాళ్ళు మా భూమిని ఆక్రమించారు. 2 ఎకరాల 33 గుంటలు. ఏది 50/ఈల. నేను కానీ ఒక కాంగ్రెస్ కార్యకర్తనే మా ఊళ్ళే. నేను మందుల సామెల్ గురించి చాలా ఇది ఎలక్షన్లు అప్పుడు తిరిగినాం, గెలవాలి, మా సామాజిక వర్గం సంబంధించిందని తిరిగి గెలిపించినందుకు మా చెప్తూ మేమే కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గెలిపించినందుకు వాళ్ళ అల్లుళ్ళు మొత్తం కంచె చేసుకొని మలుపుకోరు. కోర్టులో మమ్మల్ని లాయర్ గారు ఉండి బోర్డు బాతుకోమన్నారు. కేసు తేలిన దాకా ఎవరు పోవద్దని చెప్పారు. చెప్తే మేము బాధితే నైట్ 8 గంటల నైటు అది బోర్డును కూలగొట్టి ఎస్ఐ సిఐ గారు మమ్మల్ని బాగా బెదిరించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పోవద్దు, వాళ్ళు పోతారు కానీ మీరు పోవద్దు, మీరు పోతే మాత్రం క్రిమినల్ కేసు పెడతాం మీ మీద, సోషల్ మీడియాలో మీరు పెట్టినా కానీ క్రిమినల్ కేసు పెడతా అని సిఐ ఎస్ఐ గారు చాలా బెదిరిస్తారు మమ్మల్ని. మాకు ప్రాణహాని ఉంది. అదే భూమి సారు, వాళ్ళు 7 బాధ్యత 7 పీకేసినా మళ్ళీ పీకేసినా మళ్ళీ బాధ్యత సారు, భూమి మాదే. ఎమ్మెల్యే మేనల్లుడు అయ్యేసరికి నాగారం పోలీసులు మురళికే వత్తాసు పలుకుతున్నారు. బాధితులను పోలీస్ స్టేషన్కు పిలిపించి రోజంతా స్టేషన్లోనే ఉంచి ఆ భూమి మురళిదని, మీ తాతల నుండి మురళి కొన్నాడు కాబట్టి ఆ భూమి దగ్గరకు వెళ్లొద్దు అని నాగారం పోలీసులు బెదిరించారు. దీంతో సన్నీ, భిక్షం, నాగరాజు సూర్యాపేట కోర్టును ఆశ్రయించారు. అన్ని ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు. ఈ భూ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. మా భూమి ఆక్రమించుకుంటారు, మంది అల్లుండు. పోలీసులు చెప్తే పోలీసులు మమ్మల్ని పట్టించుకోవట్లేరు, వాళ్ళని పట్టించుకుంటూ మమ్మల్ని వద్దంటారు. కోర్టు కూడా పోయినాం. అది ఎస్ఐ, కానిస్టేబుల్ మొత్తం వాళ్ళ ఉన్నారు. మా అండవర వస్తలేరు. వాళ్ళ మమ్మంటారు, మమ్మల్ని వద్దంటారు. ఇదొక నాకు మా న్యాయం చేయాలి. 40 రోజులు తిరుగుడు అవుతుంది మాది. బోర్డు పెడితే బోర్డు కూడా పీకేసారు. దీంతో న్యాయం చేసి వాళ్ళుండగా నీ బాగా చెప్పుకో. ఇదిలా ఉండగానే మళ్లీ మురళి భూమి మీదకు వచ్చి అక్కడ బొజ్జ, భిక్షం, సన్నీలు పాతిన కోర్టు వివరాలతో ఉన్న బోర్డును పీకేసిండు. అంతేకాదు, పోలీసులను అక్కడికి రప్పించి భిక్షం, సన్నీ, నాగరాజులను కొట్టించాడు. మళ్లీ బోర్డులు పాతినా, భూమి మాది అని చెప్పినా చంపుతామని రౌడీలతో బెదిరించాడు మురళి. దీంతో బాధితులు మీడియాను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. వాళ్ళ తాత తండ్రి నుంచి వచ్చిన భూమిని కావాలనే ఇలా అధికారం ఉందని చెప్పి ఇష్టానుసరంగా కనీలు బాతి, నీకేమైనా అమ్మినట్టుంటే కాగితాలు ఉంటే ఎవిడెన్స్ ఉంటే కోర్టు పరంగా లీగల్ పరంగా మీరు వెళ్లాల్సిందిగా కోరుతూ వీళ్ళ తరపున మాట్లాడిన కేసులు పెడతామంటున్నారు. దేనికి బాధ్యత తరపున మాట్లాడకూడదా?
తప్పేముంది? వాళ్ళు నిరక్షరాస్యులు, వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నాగారం ఎస్ఐ గారు, సిఐ గారు ఇట్లా, అరే వాళ్ళు మీరు వెళ్ళకండి, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు కనీళ్ళు బాదుకుంటారు, తీయడానికి వీలు రాకుండా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా అధికారం ఉన్న ఎంఆర్ఓ గారికి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నా, నిజాలు నిర్భయంగా మీకు ఎలాంటి పక్షపాతం లేకుండా ఇరు పక్షాలకు కోర్టు పరిధిలో నడుస్తున్నది. ఈ కేసును బోర్డు బాధిన కోర్టు డైరెక్ట్ శిక్షణలో బోర్డు బాధితే ఆ బోర్డును ధ్వంసం చేయడం జరిగింది. అయినా దాని మీద యాక్షన్ తీసుకోమని వాళ్ళు ఎస్ఐ గారికి ఇచ్చారు. ఎస్ఐసి గారికి ఇస్తే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మేము ఎస్పీ గిట్ట లెటర్ ఇచ్చినాం, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినాం, ఆర్డీఓకి ఇచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చాం, ప్రజాభవన్లో గట్రా ఇచ్చాము, మిస్సింగ్ ల్యాండ్ అనే రిపోర్ట్ ప్రకారంగా ఇచ్చినాం. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ జరగలేదు. దీన్ని మొత్తం స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే ఎవరిది నిజాలు నిర్ధారణ చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే సామేల్ వారి కుటుంబ సభ్యులది అంతా ఇదే తంతు అని బాధితులు వాపోతున్నారు. కబ్జాలు, ఇసుక, మట్టి మాఫియా అంతా సామేల్ కనుసన్నల్లోనే నడుస్తున్నదని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం సామేల్కు వెన్నతో పెట్టిన విద్య అని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలాగైనా సామేల్ ఆయన అల్లుడి బారి నుండి తమను కాపాడాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.